వెల్కమ్ టు అసు కపుల్. మోర్ దాన్ 25 ఎలిఫెంట్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎలిఫెంట్స్ని టచ్ చేయడం, బాత్ చేయించడం, ఫీడింగ్ చేయించడం, ఇంకా ఎలిఫెంట్స్తో బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? ఎలిఫెంట్ క్యాంపింగ్లో. ఈ ఎలిఫెంట్ క్యాంప్కి మీరు కూడా వెళ్ళాలి, ఎలిఫెంట్స్తో మీరు కూడా ఆడుకోవాలి అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, కర్ణాటక కుశాల్ నగర్లో ఉన్న దుబారే ఫారెస్ట్లో ఉంటుంది దుబారే ఎలిఫెంట్ క్యాంపింగ్. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కర్ణాటకలో ఉన్న కూర్గ్ వెళ్తే కనుక తప్పకుండా దుబారే ఎలిఫెంట్ క్యాంపింగ్కి కూడా వెళ్ళండి. కూర్గ్ టు దుబారే మనకి 39 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే బైక్ రెంటల్స్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ కూర్గ్ రోడ్స్లో బైక్ మీద డ్రైవ్కి వెళ్తే మధ్య మధ్యలో కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఎర్లీ మార్నింగ్ we are stressed out of everything. It's really a very memorable experience in visiting Dubare Elephant Camping, especially in the morning hours. అండ్ మీరు కనుక యానిమల్ లవర్స్ అయితే యూనిక్గా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి రండి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ హ్యాపీ అండ్ రిఫ్రెష్డ్. క్యాంప్కి రీచ్ అవ్వడానికి మనం బోట్లో వెళ్ళాలి, కానీ మనం మార్చ్, ఏప్రిల్, మే మంత్స్లో వెళ్తే కావేరీ రివర్లో వాటర్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మనం రివర్లో బై వాక్ వెళ్ళాలి. ఇక్కడ మనం నడుస్తూ ఉంటే కింద ఉన్న కొండరాయి స్లిపరీగా ఉంటుంది, చూసుకొని చాలా జాగ్రత్తగా నడవాలి. ఇంకా ఆ చల్లని వాటర్లో నడుస్తుంటే ఎంట్రీ ఎక్స్పీరియన్సే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కావేరీ రివర్లో నడుచుకుంటూ వెళ్తుంటే మనకి దూరంగా ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. అండ్ రివర్ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది, దుబారే ఎలిఫెంట్ క్యాంపింగ్ అని. అండ్ నో ఎలిఫెంట్ రైడ్ అని కూడా బోర్డ్స్ పెట్టున్నారు. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎంట్రన్స్ ఫర్ ద దుబారే ఎలిఫెంట్ క్యాంపింగ్. వీళ్ళందరూ ఎంట్రీ కోసమే వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ 8:30, 8:45కి మనకి టికెట్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే ఎంట్రీ ఉంటుంది లోపలికి. అప్పటిదాకా అసలు ఎవరిని లోపలికి రానివ్వరు. టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఈచ్ పర్సన్కి 120 రూపీస్. గవర్నమెంట్ హాలిడేస్లో అయితే 140 రూపీస్ ఉంటుంది. పార్కింగ్ 50 రూపీస్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఎలిఫెంట్స్ కనిపిస్తాయి, ఎలిఫెంట్ కేజెస్ కూడా కనిపిస్తాయి. ఎలిఫెంట్స్ని నైట్ టైం అంతా ఈ కేజెస్లోనే పెడతారు. మార్నింగ్ టైంలో క్యాంప్లో ఉన్న టైం కాకుండా మిగతా టైం అంతా కూడా ఎలిఫెంట్స్ని ఫ్రీగా ఫారెస్ట్లో వదిలేస్తారు. ఈ ఎలిఫెంట్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోవాలి ట్రైన్డ్ అని. కిందకి ఉన్నా కూడా అస్సలు ఇంచు కూడా వంగకుండా కొద్దిగా మెల్లిమెల్లిగా తీసుకొని చాలా ఎక్స్పీరియన్స్డ్గా తింటుంది. జనరల్గా ఎలిఫెంట్ వైల్డ్ యానిమల్, కానీ ఇక్కడ ఉండేవన్నీ ట్రైన్డ్, సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మనకి తిరుపతిలో కనిపించేవి కూడా ట్రైన్డ్ కాబట్టి మనకి బ్లెస్ చేస్తాయి, అన్నీ లైక్ వాళ్ళ ట్రైనర్స్ చెప్పినట్టు చేస్తాయి. సో అవి కూడా మనం భయపడక్కర్లేదు. అదే నిజమైన వైల్డ్ ఎలిఫెంట్స్ని కనుక ఫారెస్ట్లోవి కనుక మనం చూస్తే ఖచ్చితంగా మనం భయపడాలి. మనం భయపడే వరకు కూడా ఉండవు, ఎందుకంటే హంటింగ్ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ కదా. నాకైతే ఇన్ని ఎలిఫెంట్స్ని ఒకటే దగ్గర చూస్తుంటే రియల్లీ ఐ ఫెల్ట్ థ్రిల్లింగ్ అండ్ హార్ట్ వార్మింగ్. బట్ చాలా అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే జనరల్గా ఇవి వైల్డ్ యానిమల్స్, కానీ ఇక్కడ అన్ని ట్రైన్డ్ ఉంటాయి కదా. మనం మాట్లాడింది కూడా వాటికి అర్థమవుతుంది. ఎలిఫెంట్స్ కింద టచ్ చేస్తే చాలా హార్ష్గా అనిపిస్తుంది. అండ్ హెయిర్ అయితే బ్రష్ లాగా గుచ్చుకుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ కేజెస్ అన్నీ కూడా ఏ వుడ్తో పెట్టారో కానీ చాలా స్ట్రాంగ్ వుడ్తోనే పెట్టాలి, ఎందుకంటే ఎలిఫెంట్ ఒక్క తన్ను తినితే పడిపోకూడదు కదా. ఒక్కొక్క కేజీలో 2 పోర్షన్స్ లాగా చేశారు, 2 ఎలిఫెంట్స్ పెట్టడానికి అనమాట. మనకి ఎంట్రీ అయితే లోపలికి లేదు. ఎలిఫెంట్ కేజెస్కి మొత్తం ఇట్లా గ్రీన్ మ్యాట్ పెట్టేసి ఉన్నారు. అండ్ ఇంకెక్కడో దూరంలో ఫారెస్ట్ నుంచి ఎలిఫెంట్స్ని తీసుకొని వస్తున్నారు. ఆ ఎలిఫెంట్స్ అంత దూరం నుంచి నడవలేకనో లేదంటే పొద్దున్నే లేపి తీసుకొస్తున్నారనో బద్ధకంగా కొంచెం దూరం నడుస్తున్నాయి, పడిపోతున్నాయి, కొంచెం దూరం నడుస్తున్నాయి, కింద కూర్చొని పోతున్నాయి, మళ్ళీ లేపి వాటిని తీసుకొస్తున్నారు. ఎలిఫెంట్స్కి అయితే పెద్ద పెద్ద చైన్స్ లాగా కట్టేసి ఉన్నారు.
నాకు తెలిసి ఫారెస్ట్‌లో వదిలేస్తే ఎక్కడికి దూరంగా పారిపోకుండా ఏదైనా ఒక చెట్టుకి కట్టేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ ఎవరిని అడగలేదు దీని గురించి. ఎలిఫెంట్‌ని ఇంత దగ్గరగా చూడడం ఏంటి, అందులోనూ అన్ని ఎలిఫెంట్స్‌ని ఒకే దగ్గర అవి హ్యాపీగా, జాలీగా ఆడుకుంటూ వెళ్తే అసలు నేను నా డైలీ రొటీనే మర్చిపోయాను. భలే నడుస్తుంది చూడండి, ఎంత హ్యాపీగా వెళ్తుందో. ఇక్కడ ఉన్నంతసేపు అయితే మాకు కూడా ఇక్కడ ఏదైనా జాబ్ వచ్చి వాళ్ళే ఫుడ్ పెట్టి వీటితో టైం స్పెండ్ చేయమంటే ఎంత బాగుందో అనిపించింది. ఏదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తే భలే ఉంటుంది కదా, యానిమల్స్తో ఉండొచ్చు అనిపించింది. టైం ఇప్పుడు అరౌండ్ 9:30 అవుతుంది. ఇవే ఫస్ట్ ఎలిఫెంట్స్ బాత్కి వెళ్ళేవి. ఇక్కడ ఎంట్రన్స్, మనం బాత్ చేయించాలంటే ఇక్కడ 500 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఎలిఫెంట్కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ ఎలిఫెంట్స్ అన్నిటిని ఇక్కడ ట్రైన్ చేస్తారు. మైసూర్ ప్యాలెస్లో దసరా ఉత్సవాలప్పుడు ఈ ఏనుగులకి అంబారీలు చేస్తారు. సో ఈ ఏనుగులు అన్నీ అక్కడ పాల్గొంటాయి. దసరా ఉత్సవాలప్పుడు ఈ ఏనుగులతోనే ఊరేగిస్తారు మైసూర్ ప్యాలెస్ చుట్టూట. యుద్ధానికి సిద్ధమా అన్నట్టు ఒక్కొక్కరు 500 రూపీస్ పే చేసి ఏనుగులకి బాత్ చేయించడానికి వెళ్తున్నారు. ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్క మనిషి అయినా కాపలా ఉంటారు. స్నానానికి తీసుకొచ్చేటప్పుడు కూడా వాటిని ట్రైన్ చేయడానికి, ఇంకా గైడ్ చేయడానికి కూడా. ఒక్కొక్క ఏనుగుకి 15 to 20 మినిట్స్ అయితే బాత్ చేయిస్తారు. ఒక్కొక్కటి స్నానం చేసి పైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి మళ్ళీ స్నానానికి వస్తూ ఉంటాయి. మొత్తం 25 మోర్ దెన్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకటేసారి తీసుకురావడం అవదు. లైన్ బై లైన్ అన్నట్టు ఒక్కొక్కదాని తర్వాత ఒక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ని కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దుబారే రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది. ఇంకా రివర్ కావేరి ఈ ఫారెస్ట్లో నుండి పాస్ అవుతుంది. ఈ రివర్ వాటర్లోనే ఎలిఫెంట్స్కి బాత్ చేయిస్తారు. మేము వెళ్ళింది సమ్మర్ టైంలో కాబట్టి రివర్లో వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకనే ఎంట్రన్స్ దగ్గర కూడా రివర్లో వాటర్ తక్కువ ఉండడం వల్ల బోటింగ్ కాకుండా బై వాక్ నడుచుకొని రావాల్సి వచ్చింది. మీకు ఎవరికైనా బోటింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఎలిఫెంట్స్ ఎక్కువ వాటర్లో బాత్ చేయించాలి, వాటిని ఎక్కువ వాటర్లో ఆడుకుండడం చూడాలి అని అనుకుంటే సమ్మర్ టైంలో కాకుండా వింటర్ టైంలో కానీ రైనీ సీజన్లో కానీ రండి. దుబారేలో రెసిడెంట్ ఎలిఫెంట్స్కి వేటికి వాటికి సపరేట్గా నేమ్స్ ఇస్తారని చెప్పాను కదా, వాటిలో కొన్ని నేమ్స్ అయితే మేము తెలుసుకున్నాము. దేవా అనే ఎలిఫెంట్కి 39 ఇయర్స్ అండ్ రంజన్ అనే ఎలిఫెంట్కి 25 ఇయర్స్, కావేరీ ఎలిఫెంట్కి 35 ఇయర్స్. వీటిలో మేల్స్ ఫీమేల్స్ కూడా ఉంటాయి. అండ్ కరుణ అనే ఎలిఫెంట్కి 32 ఇయర్స్. కరుణ ఎలిఫెంట్కి ఒక నిక్ నేమ్ ఉంది, ప్లేఫుల్ ఎలిఫెంట్ అని చెప్పి. దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్న చోటా ఎలిఫెంట్స్తో ఎక్కువగా ఆడుకుంటుందంట అండ్ చాలా జాయ్ఫుల్గా ఉంటుంది.
ఎలిఫెంట్స్ అన్నీ బాతింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఫీడింగ్ ఏరియాకి వెళ్తాయి. మనం కూడా ఎలిఫెంట్స్తో పాటు వాటి వెనకాల ఫీడింగ్ ఏరియాకి వెళ్దాము. ఎలిఫెంట్ ఫీడింగ్ ఏరియా ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులు ఇంకా వాటి నేమ్స్ అయితే ఉంటాయి. ఫీడింగ్ ఏరియా వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఒక 2 ఏనుగులు ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఎంత చక్కగా చేసుకుంటున్నాయి చూడ, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడే స్నానం చేసి వచ్చాయి. ఫీడింగ్ ఏరియాలోనే ఇంకొక సైడ్ ఇంకొంతమంది ఏనుగులు బ్లెస్సింగ్స్ చేస్తాయి. నాకు బ్లెస్ చేసే ఏనుగు పేరు అయ్యప్ప. నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళు టచ్ పన్నుగా అంటున్నారు, కానీ నాకు పట్టుకోవడానికి కూడా చాలా భయం వేసింది. పట్టుకుంటే చాలా హార్ష్గా అనిపించాయి. ఇంకొకసారి బ్లెస్ చేయమంటే కూడా నన్ను బ్లెస్ చేసింది. మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ క్యాంప్లో ఎలిఫెంట్స్కి ఫుడ్ అయితే వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. రాగి, బెల్లం, చెరుకు, అరటిపళ్ళు ఇంకా కొబ్బరి మిక్స్ చేసి ఎలిఫెంట్స్కి ఫీడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎలిఫెంట్స్కి ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ 11:30 to 12 వరకు ఉంచుతారు. తర్వాత ఫారెస్ట్ ఏరియాలోకి పంపించేస్తారు. మనం ఎలిఫెంట్స్కి ఫీడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. 50 రూపీస్ ఛార్జ్ చేసి ఒక బంచ్ ఆఫ్ డ్రై గ్రాస్ అయితే మనకి ఇస్తారు. మనం ఫీడ్ చేయొచ్చు. కింద అంతా చూసారా డ్రై గ్రాస్ ఎలా పడి ఉందో, కొంచెంగా ఒక్కొక్కటి తీసుకొని ఉంటుంది. తల మీద ఎలా పోసుకుంటుందో చూసారా ఎలిఫెంట్. ఈయన ఎలిఫెంట్ గార్డియన్, ప్రొటెక్టర్ ఆర్ సేవియర్ అని కూడా అనొచ్చు. ఆయన ఫోన్లో వీడియోస్ చూసారా, చోట ఎలిఫెంట్స్ పరిగెత్తుతుంటే ఆయన వీడియోస్ చూపించారు. ఆ ఎలిఫెంట్స్తో ఆడుకుంటూ ఉంటారంట, వాటికి వీళ్ళే ట్రైన్ చేస్తారంట. ఆ వీడియోస్ అన్నీ మాకు ఫోన్లో తీసుకెళ్ళి చూస్తున్నారు. ఈ పెద్ద ఎలిఫెంట్స్ బాతింగ్ ఇంకా ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఫారెస్ట్లోకి పంపించేస్తారు కదా. ఆ తర్వాత చోట ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి బాతింగ్ చేయించి ఫీడింగ్ పెట్టి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారంట. అండ్ వాటిని ఉంచడానికి వేరే ప్లేస్ అయితే ఉంటుందంట. విజిటర్స్కి అయితే చిన్న ఎలిఫెంట్స్ని చూపించారు. అండ్ ఆ ఎదురుగా కనిపించే ఏనుగుకి ఒకటే దంతం ఉంది ఏంటి అని అడిగితే, ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫైటింగ్ ఎలా చేయాలో కూడా చెప్తారంట. అలా ఆ ట్రైనింగ్ ప్రాసెస్లో అవి ఫైటింగ్ చేయడం నేర్చుకుంటున్నప్పుడు దంతం విరిగిపోయిందని చెప్తున్నారు. Thank you for watching and supporting. Please like, share and subscribe for more videos.